యేసు ప్రభు వారి ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తంలో మనము కడగబడతాము. మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి మనం ఆయనతో యుగయుగాలు ఆయనతో జీవిస్తాము అనే ఉద్దేశంతో కదా యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. ఆ ఉద్దేశంతో వస్తే సరిపోయిందా? ఆ ఉద్దేశం ప్రకారం వచ్చారు మీరు, వస్తే సరిపోయిందా? ఇక్కడ ఒక పని ఉంది కదా. ఏమంటే వాడికి చెప్పలేదు దేవుడు, కానీ మనకి చెప్తున్నాడు సువార్తను. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నీ సాక్ష్యము చెప్తావా? దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని చెప్తావా? లేదు నీకు తెలిసినటువంటి దేవుని వాక్యాన్ని అవతల వ్యక్తికి ప్రకటించే ప్రయత్నం చేస్తావా? ఏదో విధంగా నువ్వు దేవుని యొక్క పని చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ పని నువ్వు చేసుకుంటూనే, నువ్వు ఏ పనిలో అయినా ఉండు, కానీ సువార్త ప్రకటించడానికి నీ పని ఆటంకముగా అడ్డుగా ఉండకూడదు. నీకు మనస్సు అనేది ఉంటే నువ్వు ఎక్కడైనా నువ్వు ఆ సువార్త పని చేయడానికి, దేవుని పని నిమిత్తము నువ్వు నిలబడటానికి ఇష్టపడతావు. నీకు మనస్సు ఉండాలి, నీకు కోరిక ఉండాలి. కానీ నీ స్వప్నము, నీ ఆలోచనలు, నీ కోరికలన్నీ ఎక్కడున్నాయి? ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తుంది? ఇదే పరిస్థితి అయితే నువ్వు సువార్త ఎప్పుడు చేస్తావు? అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తులోకి వచ్చావు, నీవు రావటం ప్రాముఖ్యం కాదు, నీ జీవిత అంతం ఎలా ఉంటుందో అది ప్రాముఖ్యం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటున్నాడు. అంటే ముగించేటువంటి పరిస్థితులకు రావాలి. నీవు నిరీక్షణతోటి దేవుని యొక్క సన్నిధిలోనికి చేరగలిగేటువంటి విశ్వాసాన్ని నువ్వు చేతపట్టుకొని, నీవు దివారాత్రములు దేవుని వాక్యము చేత నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటూ, నీకు కనబడుతున్నటువంటి నశించిపోతున్నటువంటి ప్రతి వ్యక్తిని నువ్వు ప్రోత్సహించేటువంటి పరిస్థితిలో ఉండాలి. దేవుని ఆత్మ పూర్ణులైనటువంటి వారు, ఆత్మచేత నింపబడినటువంటి వారు, వారి ముందున్నటువంటి భయంకరమైనటువంటి శ్రమను కూడా లెక్క చేయరు, కష్టాన్ని లెక్క చేయరు. మనకెన్నో హతసాక్షుల యొక్క చరిత్రలు ఉన్నాయి. వాళ్ళు ఎలా చనిపోయారో మనకు తెలుసు. వాళ్ళకి మరణం ఉందని తెలిసినా కూడా వెనకడుగు వేయలేదు. ఇది పాత నిబంధనల గ్రంథంలోనే కాదు, కొత్త నిబంధనలు కూడా మనం చూస్తున్నాం. నేడు మనము చూస్తున్నటువంటి అనేక మంది జీవితాల్లో దేవుని కొరకు ఎవరైతే స్థిరముగా ఉన్నారో వారు మరణమును లెక్క చేయక వాక్యాన్ని ప్రకటించేటువంటి పరిస్థితిలో ఉన్నారు.